మీకు అందరికీ తెలిసినట్టు ఆపరేషన్ నైట్ సేఫ్టీ కింద అనంతపురం జిల్లా వ్యాప్తంగా నైట్ పూట ఎస్పెషలీ డ్రంక్ అండ్ డ్రైవ్ అండ్ ఓపెన్ డ్రింకింగ్ దీనికి సంబంధించి మనం డ్రైవ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో దాని భాగంగానే ఈరోజు కూడా డ్రైవ్ చేయడం జరుగుతుంది. సో ఒక్కొక్క వీక్ కింద ఒక్కొక్క డిఫరెంట్ కాన్సెప్ట్స్ తీసుకొని మనం చేయడం జరుగుతుంది. ఇప్పుడు లాస్ట్ 1 వీక్ 10 days నుంచి మనం మైనర్స్ స్టాప్ మైనర్ డ్రైవింగ్ అనే దాని మీద మొత్తం జిల్లా వ్యాప్తంగా కూడా డ్రైవ్ కండక్ట్ చేయడం జరిగింది. ప్రతిరోజు కూడా దాదాపు 100 to 150 వెహికల్స్ మనము లాస్ట్ 1 వీక్ సీజ్ చేసి ఈరోజు అన్ని సబ్ డివిజన్స్లో కూడా ఎస్డిపిఓస్ లెవెల్లో ఒక అవేర్నెస్ మీటింగ్ పెట్టి వాళ్ళ పేరెంట్స్ అందరినీ కూడా పిలిపించి మైనర్ డ్రైవింగ్ వల్ల ఉన్నటువంటి ఇబ్బందులు ఏమున్నాయో అది కూడా వాళ్ళకి అవేర్నెస్ కలిగిస్తూ దాంతోపాటు పేరెంట్స్ అండ్ పిల్లలందరికీ కూడా గట్టిగా వార్న్ కూడా చేయడం జరిగింది. ఫర్దర్గా మళ్ళీ ఇట్లాంటిది రిపీట్ అయితే వాళ్ళ వెహికల్స్ సీజ్ చేయడం జరుగుతుంది అండ్ భారీ మొత్తంలో ఆల్మోస్ట్ 25,000 వరకు మనం ఫైన్స్ కూడా ఇంపోజ్ చేయడం జరుగుతుంది. ఇన్ కేస్ మైనర్ వాళ్ళు ఏదైనా యాక్సిడెంట్లో ఇన్వాల్వ్ అయినప్పుడు వాళ్ళ పేరెంట్స్ని కూడా మనము బాధ్యుల కింద వాళ్ళని కూడా అక్యూజ్ కింద సైడ్ చేయడం జరుగుతున్నది కూడా మనం వార్న్ చేయడం జరిగింది. సో అలాగే ఈ ఆపరేషన్ నైట్ సేఫ్టీలో కూడా మనము ప్రతిరోజు ఆల్మోస్ట్ ఒక 30 to 35 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసెస్ జిల్లా వ్యాప్తంగా పెట్టడం జరుగుతుంది అండ్ ఆల్మోస్ట్ 150 మెంబర్స్ దాకా ప్రతిరోజు తాగి బయట తిరుగుతూ న్యూసెన్స్ చేస్తున్న వాళ్ళని కూడా మనము కేసెస్ బుక్ చేయడం జరుగుతుంది. సరే, ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ రెచ్చిపోతున్నారు వారికి ఏమన్నా సో మనము ఇనిషియల్గా ఒక 10,000 వరకు ఫైన్ ఇంపోజ్ చేయడం జరుగుతుంది. అది మాత్రమే కాకుండా ఇంకా మీద మనం జైలుకి కూడా పంపించే కార్యక్రమం స్టార్ట్ చేస్తాం. మెజిస్ట్రేట్స్ని రిక్వెస్ట్ చేసి వాళ్ళని జైలు కూడా పంపించే ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. ప్రతి వారం రెగ్యులర్గా ఇలానే చెక్ చేస్తున్నారు, అర్ధరాత్రి 3 వరకు చెక్ చేస్తూ ఉన్నారు. మనకు చాలా చోట్ల ఇప్పుడు బస్ స్టాండ్ దగ్గర అన్నీ కూడా తిరిగి వచ్చినప్పుడు వాళ్ళు చెప్తున్నారు సో అరౌండ్ 12 దాకా రోజు చెక్ చేస్తామని, మళ్ళీ 12 తర్వాత ఇప్పుడు వస్తున్నారని. సో మనం కూడా డైనమిక్గా టైమింగ్ అండ్ రోజులు కొంచెం ఆల్టర్ చేసుకొని మా మిగతా వర్క్స్ని కూడా అకామిడేట్ చేసుకుంటూ దాని తగ్గట్టుగా ఇది కండక్ట్ చేయడం జరుగుతుంది. చాలామంది ఉద్యోగస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు, ప్రశంసలు వెల్లువ కురిపిస్తున్నారు. పోలీసులు 12:30, 1 గంట 3 వరకు ఉంటున్నారు. చాలామంది ఎంప్లాయీస్ మీకు మెసేజ్లు కూడా చేస్తున్నారు కామెంట్ రూపంలో. మీరేమంటారు? థ్యాంక్ యూ. ఎటువంటి ధైర్యం ఇస్తారా? థ్యాంక్స్ ఫర్ ద అప్రిసియేషన్. వీఆర్ దేర్ ఫర్ సేఫర్ అండ్ క్రైమ్ ఫ్రీ అని. థ్యాంక్ యూ. 100% అండి. నేను అప్పుడు స్టార్ట్ అయినప్పుడు కూడా చెప్పాను కంటిన్యూ అవుతుందని. సో ఈ రోజుకి కూడా కంటిన్యూ అవుతుంది. ఇంకా మీరు ఆ క్వశ్చన్ అడగాల్సిన అవసరం లేదు. ఇంకొకసారి 12 తర్వాత ఎవరు తిరగాలనేది మీరు స్టేట్మెంట్ ఇచ్చారు కదా, దానికి కట్టుబడి 100% అండి. 12 తర్వాత ఓన్లీ పోలీసులు మాత్రమే తిరగాల. అదర్వైజ్ తిరిగిన వాళ్ళు వాళ్ళ ఎమర్జెన్సీ నీడ్స్ ఏదైనా ఉంటే దానికోసం ఏదో హాస్పిటల్స్ అదర్ మెడికల్ నెసెసిటీ ఎమర్జెన్సీ ఉన్న వాళ్ళు బయట తిరగవచ్చు. అదర్వైజ్ వాళ్ళు ఎందుకు తిరుగుతున్నారు అనేది మనకు చెప్పాల్సి అవసరం. చివరగా తల్లిదండ్రులకి హెచ్చరింపులు ఏమన్నా చేస్తారు? తల్లిదండ్రులు పిల్లలు మనం బయట చూస్తుంటే ఆల్మోస్ట్ 16 నుంచి 17, 15, 16, 17 ఈ టీనేజ్ కుర్రలే మాకు ఎక్కువ మంది కనపడుతున్నారు. తాగి బండి నడపడం ఉండొచ్చు, అదర్వైజ్ ఆల్సో మైనర్ డ్రైవింగ్లో ఉండొచ్చు, తాగి బయట తిరుగుతున్న బ్యాచ్ ఉండొచ్చు. మోస్ట్లీ వాళ్ళే ఉంటున్నారు. సో పేరెంట్స్ వాళ్ళ ఓన్ ప్రొఫెషనల్ లైఫ్ వాళ్ళ దీని మాత్రానికి వాళ్ళు పరిమితం కాకుండా వాళ్ళ పిల్లలు ఏం చేస్తున్నారు, ఎవరితో తిరుగుతున్నారు, వాళ్ళ హ్యాబిట్స్ ఏంటి అనేది కూడా వాళ్ళు ఆలోచించుకోవాలా. సో వాళ్ళ ఫ్యూచర్ ఎలాగ బిల్డ్ అవుతుంది అనేది ఈ రోజు అది డిసైడ్ అవుతుంది. కాబట్టి దాని మీద కూడా పేరెంట్స్ కొంచెం దృష్టి సాధించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మొత్తం గాలి మీరు లోపల పిలుచుకుంటారా? అట్లా కాదా? అది
ఇది ఎర్టిగా కదా 7-8 సీట్లు 7 సీట్లు